వరల్డ్ సినీ ప్రపంచం. నేను మీ హేమమాలిని. మరి ఇవాల్టి సినీ ప్రపంచంలో ఏమేమి అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా మొదటిది టాలీవుడ్ కు మార్చి నెల అంతగా కలిసి రాలేదు. ఏ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించలేదు. కాకపోతే కోట్ వంటి చిన్న చిత్రాలు వాటి స్థాయికి తగ్గ విజయాన్ని అందుకున్నాయి. 100 కోట్లు కుమ్మరించే చిత్రమైతే థియేటర్లోకి రాలేదు. ఇక మార్చ్ ఎండింగ్లో పెద్ద చిత్రాలు డబ్బింగ్ రూపంలో వస్తున్నాయి. తెలుగులో నితిన్ రాబిన్హుడ్, మ్యాడ్ స్క్వేర్ వంటి చిత్రాలు కూడా రెడీగా ఉన్నాయి. మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కించిన ఎంపురాన్ చిత్రం మార్చ్ 27న రాబోతుంది. ఇప్పటికే ఈ మూవీ టీజర్, ట్రైలర్ అన్నీ కూడా అంచనాలను పెంచేశాయి. లూసిఫర్ను ముందుగా 3 పార్టులుగా అనుకున్నారు. ఇక లూసిఫర్ హిట్ అవడంతో ఇలా ఎంపురాన్ అంటూ 2వ పార్ట్తో ఆడియన్స్ ముందుకు వచ్చారట. ఇది కూడా హిట్ అయితే 3వ పార్ట్ తీస్తామని అంటున్నారు. మరి రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి. మరోవైపు చియాన్ విక్రమ్ నుంచి వీరా ధీరా సూరా అనే చిత్రం డబ్బింగ్ రూపంలో రాబోతుంది. చిన్న మూవీ డైరెక్టర్ అరుణ్ కుమార్ తెరకెక్కించిన వీరా ధీరన్ సూరన్ మూవీని తెలుగులో డబ్బింగ్ చేస్తున్నారు. ఈ చిత్రం 2వ పార్ట్ అని, మొదటి పార్ట్ వేరే ఉంటుందని, తర్వాత రిలీజ్ చేస్తామని చెప్పి అంచనాలను పెంచేశారు. ఈ మూవీ టీజర్, ట్రైలర్ కూడా అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇందులో మళ్ళీ ఎస్జే సూర్య తన నటనతో మెస్మరైజ్ చేసేలా ఉన్నాడు. విక్రమ్ అయితే రగడ్ గా, స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. మరి ఈ చిత్రం విక్రమ్ కు ఎలాంటి రిజల్ట్ నిస్తుందో చూడాలి. నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్లో భీష్మ తర్వాత మళ్ళీ రాబిన్ హుడ్ సెట్ అయింది. భీష్మ కంటే రాబిన్ హుడ్ పెద్ద హిట్ అవుతుందని టీం నమ్మకంగా ఉంది. ఇందులో శ్రీలీల డాన్సులు మాత్రమే కాకుండా పర్ఫార్మెన్స్ ఉంటుందని అంటున్నారు. ఇక కేతిక శర్మ, అదిదాస్ సర్ప్రైజ్ స్టెప్పులు, డేవిడ్ వార్నర్ స్పెషల్ అపియరెన్స్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. మరి ఈ మూవీకి మార్చ్ 28న ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి. అసలే వరుస ఫ్లాపుల్లో ఉన్న నితిన్, శ్రీలీలకు ఈ చిత్రం గట్టెక్కిస్తుందా లేదా అన్నది వెయిట్ చేసి చూడాలి. మ్యాడ్ బ్లాక్ బస్టర్ అవడంతో ఫ్రాంచైజీని కంటిన్యూ చేయాలని నాగవంశీ ఫిక్స్ అయ్యాడు. అందుకే మ్యాడ్ స్క్వేర్ను దించుతున్నాడు. ఇందులోనూ కథ ఏమీ ఉండదని, సిచ్యువేషనల్ కామెడీ అని క్లారిటీ ఇచ్చారు. లాజిక్స్ వెతకూడదని ముందే చెప్పేశాడు. మరి మ్యాడ్లో సెట్ అయినట్లుగా ఈ మ్యాడ్ స్క్వేర్లో కామెడీ వర్కౌట్ అవుతుందా లేదా అన్నది వెయిట్ చేసి చూడాలి. మళ్ళీ ఈ మ్యాడ్ త్రయానికి హిట్ వస్తుందా, దర్శకుడిగా కళ్యాణ్కు మరో హిట్ వస్తుందా అన్నది వెయిట్ చేసి చూడాలి. ఈ మూవీ కూడా నితిన్ రాబిన్హుడ్తో పోటీగా రిలీజ్ అవుతుంది. సల్మాన్ ఖాన్, రష్మిక కాంబోలో ఏఆర్ మురుగదాస్ సికిందర్ అనే సినిమాను తీస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఈద్ సందర్భంగా హిందీలో రిలీజ్ చేస్తున్నారు. మరి అదే టైంలో తెలుగులోనూ విడుదల చేస్తారా లేదా అన్నది చూడాలి. ఇంతవరకు తెలుగులో అయితే ప్రమోషన్స్ను టీం స్టార్ట్ చేయలేదన్న సంగతి అందరికీ తెలిసిందే. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్. రేణు దేశాయ్ తన పిల్లల గురించి అప్పుడప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంటారు. ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళినా, ఏదైనా ఈవెంట్కు వెళ్ళినా, అకీరా పియానో వాయించినా, ఆద్య అల్లరైనా ఇలా ఏదో ఒకటి రేణు దేశాయ్ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. తాజాగా రేణు దేశాయ్ తన కూతురు ఆద్య బర్త్డే సందర్భంగా ఓ వీడియోని షేర్ చేశారు. బర్త్డే కదా అని ఏదో గ్రాండ్గా కాకుండా చాలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నట్లుగా కనిపిస్తుంది. బర్త్డే కదా అని హడావిడి ఏమీ వద్దని చాలా సింపుల్గా బర్త్డేను సెలబ్రేట్ చేయమని ఆద్య కోరిందట. వాటికి ఖర్చు పెట్టే డబ్బులన్నీ ఎన్జిఓకి వాడమని చెప్పిందట. అలా ఎన్నో మూగజీవులకు ఆ డబ్బులు ఉపయోగపడతాయని సలహా ఇచ్చిందట. ఇక తన కూతురు ఇలా చెప్పడంతో తల్లిగా రేణు దేశాయ్ ఎంతో మురిసిపోయినట్లుగా కనిపిస్తున్నారు. ప్రస్తుతం రేణు దేశాయ్ షేర్ చేసిన వీడియో, వేసిన పోస్ట్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక పవన్ కళ్యాణ్ సేవా గుణాన్ని అటు అకిరానందన్, ఇటు ఆద్య ఇద్దరూ పునికి పుచ్చుకున్నట్టుగా కనిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇలానే అందరికీ సాయం అందిస్తూ ఉంటారు. వీలైనంత వరకు అందరికీ సాయం చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. గుప్తంగా చేసే దానాల గురించి త్రివిక్రమ్, ఆనంద్ సాయ్, బండ్ల గణేష్ వంటి వారంతా ఎంతోమంది ఈ విషయాల్ని పంచుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ గురించి రేణు దేశాయ్ ఓసారి కమెంట్ చేస్తూ
ఆయన జంతు ప్రేమికుడు కాదన్నట్లుగా చెప్పారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేసిన కమెంట్లకు గాను రేణు దేశాయ్ కొన్ని విషయాలని బయటపెట్టారు. పవన్ కళ్యాణ్ ఇంట్లో కుక్క గాని పిల్లి గాని నాకెప్పుడూ కనిపించలేదు. ఆయన జంతు ప్రేమికుడు కాదన్నట్లుగా చెప్పుకొచ్చారు. మరి ఆయన ఫామ్ హౌస్లో ఆవులు కనిపించాయి కదా అని అప్పుడే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ప్రశ్నించిన సంగతి అందరికీ తెలిసిందే. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, స్టార్ బ్యూటీ రష్మిక మందన ప్రధాన పాత్రలో రాబోతున్న చిత్రం సికిందర్. కాలీవుడ్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ తెరకెక్కించిన ఈ సినిమా ఈ నెల 30న విడుదల కాబోతుంది. ఈద్ సందర్భంగా రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సందర్భంగా చిత్ర బృందం ట్రైలర్ ఈవెంట్ నిర్వహించింది. ఆ వేడుకల్లో సల్మాన్ ఖాన్, రష్మిక వయసు తేడా గురించి సల్మాన్ ఖాన్ కి ఒక ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు సమాధానంగా సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ, మా వయసు గురించి మీకెందుకు, నాకు రష్మికకి మధ్య దాదాపు 31 ఏళ్ల తేడా ఉందని అంటున్నారు. అయినా హీరోయిన్కు గాని ఆమె తండ్రికి గాని లేని సమస్య మీకెందుకు? ఒకవేళ భవిష్యత్తులో రష్మికకు పెళ్ళై పాప పుడితే ఆ పాప కూడా హీరోయిన్ అవుతుంది. అప్పుడు ఆ పాపతో కూడా నేను కలిసి నటిస్తా అని సల్మాన్ ఖాన్ సమాధానమివ్వడం విశేషం. ఇక సికిందర్ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంది. సో చూసారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఇస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.